సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన మరణం ఆవేదన కలిగించిందని వెల్లడించారు. కోటా శ్రీనివాసరావు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. 4 దశాబ్దాలకు పైగా 750కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను ఆకర్షించారని చెప్పారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హాస్య నటుడుగా ఆయన పోషించిన విభిన్న పాత్రలు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని వెల్లడించారు. పద్మశ్రీ, 9 నంది అవార్డులు, ఎన్నో ఇతర పురస్కారాలు అందుకున్న కోటా శ్రీనివాసరావు తన నటనా నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగరాని స్థానం సంపాదించుకున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. చిరస్మరణీయమైన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన కోటా శ్రీనివాసరావు మృతి సినీ లోకానికి, అభిమానులకు తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు హరీష్ రావు.